ఒక ఉదయం తూర్పుఘాట్ అడవుల్లో సూర్యకాంతి నెమ్మదిగా జారుతోంది. చెట్ల నీడల్లో పుట్టిన ఒక యువకుడు, చేతిలో ఆయుధం లేదు, కళ్ళల్లో తిరుగుబాటు ఉంది. అతని పేరు అల్లూరి సీతారామరాజు. బ్రిటిష్ చట్టాలు గిరిజనుల ఊపిరిని బందీ చేస్తున్న కాలం. అడవిని వదలమంటే తల్లిని వదలమన్నట్లే. ఆకలి అడవిలో అరుస్తోంది. భయం గిరిజనుల కళ్లల్లో కూర్చుంది. కాని అల్లూరి చూపుల్లో భయం లేదు. అది అగ్ని. ఈ అడవులు మా తల్లిలాంటివి, తల్లిని ఎవడైనా తాకితే రక్తం ప్రవహిస్తుంది అన్నాడు. అడవిలో న్యాయం లేదు, కాని అల్లూరి న్యాయమయ్యాడు. గిరిజనుల గుడిసెల ముందు నిలబడి వాళ్ల కళ్లల్లో ధైర్యం నింపాడు. అడవే ఆయుధమయ్యేలా నేర్పాడు. ఆయుధాలు లేని చేతుల్లో ధైర్యం పెట్టి అడవుల్ని సేనలుగా మార్చాడు. రాత్రి పోలీస్ స్టేషన్ దగ్గరికి చేరుకున్న క్షణంలో బయట కాపలా, లోపల ఆయుధాల గది. శబ్దం లేకుండా వెనకనించి కాపలాదారుణ్ణి అదుపులోకి తీసుకున్నాడు. తుపాకీ చేతుల నుంచి జారింది. ఎక్కడా కేకలేదు. అడవి తన శ్వాసను ఆపుకుంది. నీడలుగా కదిలిన మావళ్లు ఆయుధాల గదిలోకి ప్రవేశించారు. రైఫిళ్లు, గోలీలు సంచుల్లోకి మారుతుండగా అల్లూరి కళ్లల్లో మెరుపు మెరిసింది. ఇది దోపిడీ కాదు, అడవికి ఆయుధనిచ్చిన రాత్రి ఇది.